ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్పొరేట్ అండ్ అదర్ లాస్లో ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ చాప్టర్ చూద్దాం. ఫస్ట్ ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ సెక్షన్స్ వచ్చేసి 124 నుంచి 125 వరకు ఉన్నాయి. అందులో సమ్మరీ చూద్దాం. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ, కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, నేచర్ ఆఫ్ షూరిటీస్ లయబిలిటీ, కంటిన్యూయింగ్ గ్యారంటీ, డిశ్చార్జ్ ఆఫ్ షూరిటీ, రైట్స్ ఆఫ్ షూరిటీ, ఇవన్నీ మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ. A contract by which one party promises to save the other from loss caused to him by the conduct of promisor himself or by the conduct of any other person is called contract of indemnity. Contract of indemnity అంటే ఏంటంటే ఒక పార్టీ ఇంకొక పార్టీకి సేవ్ చేస్తాను, ఏదైనా లాస్ వస్తే అని ప్రామిస్ చేయడమే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ అంటారు. ఒక పర్సన్ ఇంకొక పర్సన్కి ప్రామిస్ చేయడం. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ఇండెమ్నిఫైర్, ఇండెమ్నిఫైడ్ ఉంటారు. ఇండెమ్నిఫైర్ ఎవరంటే హూ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్ పార్టీ, ఎవరైతే ప్రామిస్ చేస్తారో ఆ పర్సన్, ఎవరికి చేశారో ఆ పర్సన్ ఇండెమ్నిఫైడ్. ఎవరు చేస్తారో వాళ్ళు ఇండెమ్నిఫైర్, ఎవరికి చేశారో ఆ పర్సన్, తీసుకున్న పర్సన్ ఇండెమ్నిఫైడ్. ఫీచర్స్ ఆఫ్ ఇండెమ్నిటీ కాంట్రాక్ట్ చూద్దాం, ఏమేం ఫీచర్స్ ఉన్నాయో. వ్యాలిడ్ కాంట్రాక్ట్, కంటింజెంట్ కాంట్రాక్ట్, ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్. వ్యాలిడ్ కాంట్రాక్ట్ అంటే నార్మల్గా ఫ్రీ కన్సెంట్, కంపిటెంట్ పార్టీస్, లాఫుల్ ఆబ్జెక్ట్, ఇలా ఏవైనా వ్యాలిడ్గా ఉంటాయో అలాంటివన్నీ వ్యాలిడ్ కాంట్రాక్ట్ కిందకి వస్తాయి. కాంటింజెంట్ కాంట్రాక్ట్ అంటే ఊహించనిది ఏదైనా జరిగినప్పుడు ఇండెమ్నిఫైర్కి ప్రామిస్ చేస్తే దానికి ఆ లాస్ని బియర్ చేస్తారు. ఊహించనిది ఏమైనా జరగడాన్ని ఊహించకపోనిది ఏదైనా జరిగింది, మనం ఊహించి ఉండం అది జరుగుతుంది అని, అలాంటిది ఏదైనా జరిగితే ఇండెమ్నిఫైర్కి లాస్ని బియర్ చేస్తాడు. ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్ ఇంకొకటి ఏంటంటే ఫీచర్ ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్, రిటర్న్గా అయినా ఉండొచ్చు, ఓరల్గా అయినా ఉండొచ్చు. రైట్స్ ఆఫ్ ఇండెమ్నిటీ హోల్డర్ యొక్క రైట్స్ ఏంటివో చూద్దాం. డ్యామేజెస్ ఇన్ షూట్, కాస్ట్ ఆఫ్ షూట్ ఫర్ స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్. డ్యామేజెస్ ఏవైనా ఇంకైతే డ్యామేజెస్ పే చేయాలి, ఏదైనా కాస్ట్ ఇంకైతే కాస్ట్ పే చేయాలి. ఏవైనా స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ మీద షూట్ చేసినా కానీ దానికి కట్టుబడి ఉండాలి. నెక్స్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ చూద్దాం. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఈజ్ ఏ కాంట్రాక్ట్ to perform the promise made or discharge the liability incurred by a third person in case of his default. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో థర్డ్ పర్సన్ వల్ల ఏదైనా లయబిలిటీ ఇంకర్ అయితే కనుక దానికి ప్రామిస్ చేసి నేను ఆ లయబిలిటీని నేను బియర్ చేస్తాను అని చెప్పడమే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. థర్డ్ పర్సన్ వల్ల ఇందులో ఏదైనా డిఫాల్ట్ జరిగితే, ఇందులో పార్టీస్ వచ్చేసి ష్యూరిటీ, ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటర్. ష్యూరిటీ వచ్చేసి ఎవరైతే గ్యారంటీ ఇస్తారో ఆ పర్సన్. ప్రిన్సిపల్ డెటార్ వచ్చేసి ద పార్టీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూస్ డిఫాల్ట్ ద గ్యారంటీ ఈజ్ గివెన్. గ్యారంటీ, ఈ ష్యూరిటీ ఎవరికి గ్యారంటీ ఇస్తాడు, ఏదైనా డిఫాల్ట్ జరిగితే నేను బియర్ చేస్తాను అనేసి ప్రిన్సిపల్ డెటార్కి ఏదైనా డిఫాల్ట్ వస్తే కనుక ష్యూరిటీ బియర్ చేస్తారు. క్రెడిటర్ ఎవరు, ద పర్సన్ టు హూమ్ గ్యారంటీ ఈజ్ గివెన్. అంటే ఈ ప్రిన్సిపల్ డెటార్కి ఏదైనా లాస్ వచ్చినప్పుడు క్రెడిటర్కి పే చేయాల్సిన లయబిలిటీ వచ్చేసి ష్యూరిటీకి ఉండిద్ది. ష్యూరిటీ క్రెడిటర్కి పే చేయాలి ఏదైనా ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేస్తే. ఇందులో ఫీచర్స్ చూద్దాం. త్రిపార్టీ అగ్రిమెంట్, త్రీ మెంబర్స్ కలిపి ఇందులో అగ్రిమెంట్ ఉండేది. ష్యూరిటీ, ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటర్. కాంకరెన్స్ అంటే కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ రిక్వైర్స్ ద కన్సెంట్ ఆఫ్ ఆల్ ద త్రీ పార్టీస్. ముగ్గురు పార్టీస్, ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటర్, డెటార్స్ యొక్క అందరి కన్సెంట్ ఉండాలి. ఎసెన్షియల్స్ ఆఫ్ వ్యాలిడ్ కాంట్రాక్ట్కి ఏవి ఎసెన్షియలో అవన్నీ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీకి కూడా అప్లై అవుతాయి. ఎక్స్ప్రెస్ ఆర్ ఇంప్లైడ్, ఇందులో కూడా రిటర్న్గా కానీ ఓరల్గా కానీ ఉండొచ్చు గ్యారంటీ. టైప్స్ ఆఫ్ గ్యారంటీ చూద్దాం. టైప్స్: రెట్రాస్పెక్టివ్ గ్యారంటీ, ప్రాస్పెక్టివ్ గ్యారంటీ, స్పెసిఫిక్ గ్యారంటీ, కంటిన్యూయింగ్ గ్యారంటీ. రెట్రాస్పెక్టివ్ గ్యారంటీ అంటే పాస్ట్లో జరిగిన వాటికి కూడా గ్యారంటీ ఇవ్వడము. ప్రాస్పెక్టివ్ అంటే
ఇప్పటి నుంచి జరిగే వాటికి గ్యారంటీ ఇవ్వడం. స్పెసిఫిక్ గ్యారంటీ అంటే పర్టికులర్ దానికే గ్యారంటీ ఇవ్వడం. కంటిన్యూయింగ్ గ్యారంటీ అంటే కంటిన్యూగా ఆ వర్క్ ఫినిష్ అయ్యే వరకు గ్యారంటీ ఇవ్వడము. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఇన్వాలిడ్. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఎప్పుడు ఇన్వాలిడ్ అవుతుందంటే గ్యారంటీ అప్టైన్డ్ బై మిస్రిప్రజెంటేషన్. ఏదైనా గ్యారంటీ మిస్రిప్రజెంటేషన్ వల్ల గ్యారంటీ అప్టైన్ చేసినా కానీ, ఏదైనా కన్సీల్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్, ఏదైనా లోపాలు ఉండడం వలన కానీ, నిజాలు చెప్పకోకుండా ఏదైనా దాయడం వలన కానీ, ఫెయిల్యూర్ ఆఫ్ కోష్యూరిటీ టు జాయిన్ ఏ షూరిటీ కాంట్రాక్ట్. కోష్యూరిటీ యొక్క ఏదైనా ఫెయిల్యూర్ జరిగినా కానీ షూరిటీ కాంట్రాక్ట్లో ఫెయిల్యూర్ ఆఫ్ కన్సిడరేషన్ ఏదైనా మనీ పే చేయడంలో ఫెయిల్యూర్ అయినా కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అనేది ఇన్వాలిడ్ అవుతుంది. నెక్స్ట్ షూరిటీ ఈ డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ నుంచి షూరిటీ ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడో చూద్దాం. బై రివోకేషన్ ఆఫ్ ద కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీని క్యాన్సిల్ చేసుకున్నప్పుడు, బై ద కండక్ట్ ఆఫ్ ది క్రెడిటర్ ఏదైనా చెప్పినప్పుడు, బై ఇన్వాలిడేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ అనేది ఇన్వాలిడ్ అయినా కానీ షూరిటీ లయబిలిటీ నుంచి డిశ్చార్జ్ అవుతాడు. షూరిటీ ఈజ్ డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ బై రివోకేషన్ ఆఫ్ కంటిన్యూయస్ గ్యారంటీలో ఎప్పుడు షూరిటీ డిశ్చార్జ్ అవుతాడంటే ఎక్స్ప్రెస్ రివోకేషన్, ఏదైనా రివోకేషన్ క్యాన్సిలేషన్ చెప్పినా కానీ, షూరిటీ చనిపోయినా కానీ, కాంట్రాక్ట్లో ఏవైనా టర్మ్స్ చేంజ్ అయినా కానీ, లాస్ ఆఫ్ షూరిటీకి ఏదైనా లాస్ వచ్చినా కానీ, రిలీజ్ ఆర్ డిశ్చార్జ్ ఆఫ్ ప్రిన్సిపల్ డెటార్ రిలీజ్ లేదా డిశ్చార్జ్ అయినా కానీ, అరేంజ్మెంట్ విత్ ప్రిన్సిపల్ డెటార్ ఏదైనా వేరే విధంగా అరేంజ్ చేసుకున్నా కానీ కంటిన్యూయస్ గ్యారంటీలో షూరిటీ డిశ్చార్జ్ అయిపోతాడు. నెక్స్ట్ షూరిటీ ఈజ్ డిశ్చార్జ్ ఫ్రమ్ లయబిలిటీ బై ద కండక్ట్ ఆఫ్ క్రెడిటర్ వలన ఎప్పుడు డిశ్చార్జ్ అవుతాడంటే కాంట్రాక్ట్లో ఏమైనా టర్మ్స్ చేంజ్ అయినా, ప్రిన్సిపల్ డెటార్ డిశ్చార్జ్ అయినా, రిలీజ్ అయినా, అంటే ప్రిన్సిపల్ డెటార్ పే చేసిన, రిలీజ్ ఆర్ డిశ్చార్జ్ అంటే ప్రిన్సిపల్ డెటారే పే చేయడం. ఇంపైర్మెంట్ ఆఫ్ షూరిటీస్ రెమెడీ, కాంపౌండింగ్ విత్ ప్రిన్సిపల్ డెటార్. ఈ కేసెస్లో షూరిటీ డిశ్చార్జ్ అయిపోతాడు ఫ్రమ్ లయబిలిటీ బై ద కండక్ట్ ఆఫ్ క్రెడిటర్ లయబిలిటీ నుంచి. నెక్స్ట్ షూరిటీ ఈజ్ నాట్ డిశ్చార్జ్డ్. ఎప్పుడు షూరిటీ డిశ్చార్జ్ అవ్వడంటే అగ్రిమెంట్ మేడ్ విత్ థర్డ్ పర్సన్ టు గ్రాంట్ టైమ్ టు ప్రిన్సిపల్ డెటార్. ఏదైనా అగ్రిమెంట్ షూరిటీకి తెలియకుండా అగ్రిమెంట్ ఏదైనా టైం ఇచ్చి ప్రిన్సిపల్ డెటార్కి ఏదైనా చేసినా కానీ అప్పుడు కూడా షూరిటీ డిశ్చార్జ్ అవ్వడు. అగ్రిమెంట్ మేడ్ విత్ థర్డ్ పర్సన్ టు గ్రాంట్ టైమ్ టు ప్రిన్సిపల్ డెటార్. అగ్రిమెంట్ మేడ్ విత్ థర్డ్ పర్సన్తో అగ్రిమెంట్ వేసుకొని ప్రిన్సిపల్ డెటార్కి ఏదైనా ఇచ్చినా ఆ థర్డ్ పర్సన్కి తినకి ఏం సంబంధం ఉండదు కాబట్టి షూరిటీ నాట్ డిశ్చార్జ్. క్రెడిటర్ ఫర్బియరెన్స్ టు క్రెడిటర్ షూ చేయకుండా వదిలేసినా కానీ షూరిటీ నాట్ డిశ్చార్జ్డ్. రైట్స్ ఆఫ్ షూరిటీ చూద్దాం. రైట్స్ ఆఫ్ షూరిటీ వచ్చేసి అగైనెస్ట్ ద ప్రిన్సిపల్ డెటార్, క్రెడిటర్, కోష్యూరిటీస్. ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్ ప్రిన్సిపల్ డెటార్, రైట్ ఆఫ్ సబ్రోగేషన్, రైట్ టు బి ఇండెమ్నిఫైడ్. ఇవి వచ్చేసి రైట్స్ అగైనెస్ట్ ప్రిన్సిపల్ డెటార్. రైట్స్ ఆఫ్ సబ్రోగేషన్ అంటే కనుక పేమెంట్ ఆఫ్ గ్యారంటీ డెట్ లేదా పర్ఫార్మెన్స్ ఆఫ్ గ్యారంటీ డెట్ పే చేయడం లేదా గ్యారంటీ డ్యూటీగా పర్ఫామ్ చేయడం. నెక్స్ట్ షూరిటీకి ప్రిన్సిపల్ డెటార్కి ప్రిన్సిపల్ డెటార్కి ఏమేమి ఉంటాయో ప్రిన్సిపల్ డెటార్ మీద క్రెడిటర్ రైట్స్ అవి షూరిటీ మీద కూడా ఉంటాయి. ఇదే రైట్స్ ఆఫ్ సబ్రోగేషన్ చెప్తుంది. రైట్ టు బి ఇండెమ్నిఫైడ్ అంటే ప్రతి కాంట్రాక్ట్లో ఇంప్లైడ్గా ప్రామిస్ ఉండిద్ది. ప్రిన్సిపల్ ప్రామిస్ చేస్తాడు ప్రిన్సిపల్ చేత టు ఇండెమ్నిఫై ద షూరిటీకి ఇండెమ్నిఫై చేయాలి అనేసి. రైట్స్ అగైనెస్ట్ క్రెడిటర్, రైట్ టు క్లెయిమ్ ద క్రెడిటర్ సెక్యూరిటీస్, రైట్ టు క్లెయిమ్ సెట్ ఆఫ్. రైట్ టు క్లెయిమ్ ద క్రెడిటర్ సెక్యూరిటీ అంటే ఏ షూరిటీ ఈజ్ ఎంటైటిల్డ్ టు ద బెనిఫిట్ ఆఫ్ ఎవ్రీ సెక్యూరిటీ విచ్ ద క్రెడిటర్ హ్యాస్ అగైనెస్ట్ ద ప్రిన్సిపల్ డెటార్. రైట్ టు క్లెయిమ్ సెట్ ఆఫ్ అంటే ప్రిన్సిపల్ డెటార్ had against the creditor in case the creditor sues him for payment of liability of principal debtor.
నెక్స్ట్ రైట్స్ అగెనిస్ట్ కో షూరిటీస్ చూద్దాం. కో షూరిటీస్ లయబుల్ టు కంట్రిబ్యూట్ ఈక్వల్గా కంట్రిబ్యూట్ చేసుకోవాలి లయబిలిటీని. నెక్స్ట్ లయబిలిటీస్ ఆఫ్ కో షూరిటీస్ బాండ్ ఇన్ డిఫరెంట్ సమ్స్, రిలీజ్ ఆఫ్ ఏ కో షూరిటీ. ఇవి కో షూరిటీస్ యొక్క రైట్స్. నెక్స్ట్ లయబిలిటీస్ ఆఫ్ టూ షూరిటీస్ అఫెక్టెడ్ బై మ్యూచువల్ అరేంజ్మెంట్స్ చూద్దాం. టూ పర్సన్స్ కాంట్రాక్ట్ విత్ ఏ థర్డ్ పర్సన్ టు అండర్టేక్ ఏ సర్టెన్ లయబిలిటీ. సర్టెన్ లయబిలిటీని అండర్టేక్ చేసుకోమని టూ పర్సన్స్ థర్డ్ పర్సన్స్తో కాంట్రాక్ట్ అవ్వడము. లేకుంటే సచ్ టూ పర్సన్స్ ఆల్సో కాంట్రాక్ట్ విత్ ఈచ్ అదర్ దట్ వన్ ఆఫ్ దెమ్ షెల్ బి లయబుల్ ఓన్లీ ఆన్ ద డిఫాల్ట్ ఆఫ్ ది అదర్, థర్డ్ పర్సన్ నాట్ బీయింగ్ ఏ పార్టీ టు సచ్ కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్లో థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆ టూ పర్సన్స్ మధ్య కాంట్రాక్ట్ ఉండిద్ది. The liability of each of such two persons to the third person under the first contract is not affected by the existence of the second contract between those two persons, even though such third person may have been aware of its existence. ఇక్కడ టూ పర్సన్స్ థర్డ్ పర్సన్స్తో కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయినప్పుడు ఫస్ట్ కాంట్రాక్ట్ అనేది ఏం క్యాన్సిల్ అవ్వదు, ఫస్ట్ కాంట్రాక్ట్ గురించి ఆ థర్డ్ పర్సన్కి తెలియకపోయినా. నెక్స్ట్ నేచర్ అండ్ ఎక్స్టెంట్ ఆఫ్ షూరిటీస్ లయబిలిటీస్ చూద్దాం. లయబిలిటీ ఆఫ్ షూరిటీ అరైజ్ ఓన్లీ ఆన్ డిఫాల్ట్ బై ద ప్రిన్సిపల్ డెటార్. ప్రిన్సిపల్ డెటార్ ఏదైనా డిఫాల్ట్ చేస్తేనే షూరిటీకి లయబిలిటీ అనేది వచ్చింది. వేరే డెటార్ కెనాట్ బి హెల్డ్ లయబుల్ అన్ అకౌంట్ ఆఫ్ ఎనీ డెట్ ఇన్ ది డాక్యుమెంట్, ద లయబిలిటీ ఆఫ్ ది షూరిటీ ఆల్సో కమ్స్ టు అన్ ఎండ్. ఒకవేళ ప్రిన్సిపల్ డెటార్ ఏ లయబుల్ లేకోకుంటే కనుక అప్పుడు అసలు ఇంకా షూరిటీ అనే ఎగ్జిస్టెన్స్లో ఏముండడు, షూరిటీ కమ్స్ టు అన్ ఎండ్. ఎప్పుడు కెనాట్ బి హెల్డ్ లయబుల్ అన్ అకౌంట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్ ఇన్ ది డాక్యుమెంట్లో ఏం డిఫెక్ట్ లేనప్పుడు. షూరిటీస్ లయబిలిటీ కంటిన్యూస్ ఈవెన్ ఇఫ్ ద ప్రిన్సిపల్ డెటార్ హ్యాస్ నాట్ బీన్ షూడ్ ఆర్ ఈజ్ ఒమిటెడ్ ఫ్రమ్ బీయింగ్ షూడ్ బికాస్ ద లయబిలిటీ ఆఫ్ షూరిటీ ఈజ్ సపరేట్ ఇన్ ది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ. షూరిటీ లయబిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది ఈవెన్ ప్రిన్సిపల్ డెటార్ నాట్ షూ అవ్వకపోయినా, ఒమిట్ చేసినా, షూ చేయకుండా ఒమిట్ చేసినా షూరిటీ లయబిలిటీ అనేది కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే షూరిటీ లయబిలిటీ సపరేట్ ఇన్ ది కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో షూరిటీ లయబిలిటీ అనేది సపరేట్. ఇఫ్ ద ప్రిన్సిపల్ డెట్ ఈజ్ ఇల్లీగల్ ఆర్ అన్ఎన్ఫోర్సబుల్ ద ప్రిన్సిపల్ డెటార్ యాజ్ వెల్ యాజ్ షూరిటీ షెల్ నాట్ బి లయబుల్. ప్రిన్సిపల్ డెట్ అనేది ఇల్లీగల్ లేదా అన్ఎన్ఫోర్సబుల్ ఆ సిచ్యువేషన్లో ప్రిన్సిపల్ డెటార్ యాజ్ వెల్ యాజ్ షూరిటీ ఇద్దరు లయబుల్ అవ్వరు. ఇఫ్ ద ప్రిన్సిపల్ డెటార్ ఈజ్ డిశ్చార్జ్డ్ బై ద క్రెడిటార్స్ బ్రీచ్ దర్ షూరిటీ షెల్ ఆల్సో బి డిశ్చార్జ్డ్. ఇఫ్ ద క్రెడిటార్ ఏదైనా మిస్టేక్ చేయడం వలన ప్రిన్సిపల్ డెటార్ డిశ్చార్జ్ అయితే షూరిటీ కూడా డిశ్చార్జ్ అయిపోతారు. ఇప్పుడు మనము కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీకి కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీకి డిఫరెన్సెస్ చూద్దాం. మీనింగ్ ఏంటి అంటే కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ బై విచ్ వన్ పార్టీ ప్రామిసెస్ టు సేవ్ ద అదర్ ఫ్రమ్ లాస్ కాజ్డ్ టు హిమ్. ఒక పార్టీ ఇంకొక పార్టీని సేవ్ చేస్తానని ప్రామిస్ చేయడం. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ వచ్చేసి ఇట్ ఈస్ ఎ కాంట్రాక్ట్ టు పర్ఫార్మ్ ద ప్రామిస్ ఆర్ డిశ్చార్జ్ ద లయబిలిటీ ఆఫ్ థర్డ్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ హిస్ డిఫాల్ట్. ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉండిద్ది. పర్ఫార్మ్ ఆర్ ప్రామిస్ ఆఫ్ డిశ్చార్జ్ ద లయబిలిటీ ఆఫ్ థర్డ్ పర్సన్ ఇన్ కేస్ ఆఫ్ హిస్ డిఫాల్ట్. అతను ఏదైనా డిఫాల్ట్ చేస్తే కనుక. పార్టీస్ వచ్చేసి ఇక్కడ టూ పార్టీస్, ఇండెమ్నిఫైర్, ఇండెమ్నిటీ హోల్డర్. ఇక్కడ క్రెడిటార్, ప్రిన్సిపల్ డెటార్, షూరిటీ. నేచర్ ఆఫ్ లయబిలిటీ వచ్చేసి ద లయబిలిటీ ఆఫ్ ఇండెమ్నిఫైర్ లయబిలిటీ ప్రైమరీ అండ్ ఇండిపెండెంట్. ఇక్కడ ద లయబిలిటీ ఆఫ్ షూరిటీ వచ్చేసి సెకండరీ అండ్ కండిషనల్. పర్పస్ వచ్చేసి కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో టు రియంబర్స్ ద లాస్ని రియంబర్స్ చేయడం. ఇక్కడ టు ప్రొవైడ్ సెక్యూరిటీ ఆఫ్ ఎ డెట్ ఆర్ పర్ఫార్మెన్స్ ద ప్రామిస్. నెక్స్ట్ పర్పస్ అయిపోయిన తర్వాత టైమ్ ఆఫ్ లయబిలిటీ. లయబిలిటీ ఆఫ్ ది ఇండెమ్నిఫైర్ అరైజెస్ ఓన్లీ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ కాంటింజెన్సీ. లయబిలిటీ ఆఫ్ ది ఇండెమ్నిఫైర్ యొక్క లయబిలిటీ ఎప్పుడు అరైజ్ అవుతుందంటే ఓన్లీ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ కాంటింజెన్సీ. కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ ఆఫ్ లయబిలిటీ ఎప్పుడు వస్తుందంటే లయబిలిటీ ఆఫ్ షూరిటీ ఈజ్ సెకండరీ, దట్ ఈస్ ఇట్ అరైజెస్ ఓన్లీ ఆన్ డిఫాల్ట్ ఆఫ్ ప్రిన్సిపల్ డెటార్. ప్రిన్సిపల్ డెటార్ డిఫాల్ట్ చేసినప్పుడే వచ్చింది. కంపిటెన్సీ టు కాంట్రాక్ట్. ఆల్ పార్టీస్ మస్ట్ బి కాంపిటెంట్ టు కాంట్రాక్ట్. ఈ కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీలో అందరు పార్టీస్ కంపిటెంట్ ఈక్వల్. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో వచ్చేసి
ద కాంట్రాక్ట్ ఈజ్ వ్యాలిడ్ ఈవెన్ ఇఫ్ ఏ మైనర్ ఈజ్ ప్రిన్సిపల్ డెటార్. మైనర్ ప్రిన్సిపల్ డెటార్ అయినా కానీ కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది, ఇక్కడ మాత్రం వ్యాలిడ్ అవ్వదు. నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్, ఓన్లీ వన్ కాంట్రాక్ట్ బిట్వీన్ ఇండెమ్నిఫైర్ అండ్ ఇండెమ్నిఫైడ్. ఇక్కడ ఓన్లీ వన్ కాంట్రాక్ట్ ఎవరి మధ్య, ఇండెమ్నిఫైర్కి ఇండెమ్నిఫైడ్ మధ్య. ఇక్కడ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీలో మాత్రం 3 కాంట్రాక్ట్స్ ఉంటాయి, క్రెడిటార్కి, ప్రిన్సిపల్ డెటార్కి, క్రెడిటార్కి, షూరిటీకి, ప్రిన్సిపల్ డెటార్కి. ఇక్కడతో ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ చాప్టర్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ వేరే చాప్టర్ చూద్దాం. బై వ్యూవర్స్.